లాస్ వేగస్లోని వివిధ హోటల్స్ అండ్ రిసార్ట్స్ చాలా విలాసవంతంగా నిర్మించబడ్డాయి. ఆ కోవకు చెందిన వెనీషియన్ రిసార్ట్కి ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఎదురుగా మరో గొప్ప హోటల్ ట్రెజర్ ఐలాండ్. సన్సెట్ సమయం కాబట్టి బంగారు కాంతుల్ని నింపుకున్న సొగసైన బాల్కనీ. ఈ రిసార్ట్ థీమ్ వెనిస్, ఇటలీ. లోపలికి అడుగు పెట్టగానే మనం గ్రాండ్ కొలనేడ్లోకి ప్రవేశిస్తాం. మాటలకు అందని అద్భుతమైన ఫ్రెస్కోస్. ఇవి ఇటాలియన్ కళాకారులు వేసిన కళారూపాలు. ఇక్కడున్న ప్రతి పెయింటింగ్ రెనైజన్స్ లేదా పునరుజ్జీవనం కాలంలో మహా గొప్ప కళాకారుడైన లేదా పెయింటర్ మైకెల్ ఆంజెలో ఇటలీలో వేసిన ది క్రియేషన్ ఆఫ్ ది హెవెన్స్ అండ్ ఎర్త్, యాడమ్ అండ్ ఈవ్, ఇంకా నోవా అండ్ ది గ్రేట్ ఫ్లడ్ ఇమిటేషన్స్ ఇవి. లాస్ వేగస్ పుట్టిందే గేమింగ్ కోసం, కాబట్టి ఇక్కడ కూడా క్యాసినో. దీని విస్తీర్ణం 1,20,000 స్క్వేర్ ఫీట్. ఇందులో టేబుల్ గేమ్స్, స్లాట్ మెషీన్స్, ఇంకా పోకర్ రూమ్స్ ఉన్నాయి. ఇదే గ్రూప్కి చైనాలో మరో క్యాసినో ఉంది. దాని పేరు వెనీషియన్ మెకాఓ. ఇది ప్రపంచంలోని అతిపెద్ద క్యాసినో. దాని విస్తీర్ణం 5,46,000 స్క్వేర్ ఫీట్. అంటే నమ్ముతారా? ఇది వెనీషియన్లో ఒక ముఖ్యమైన పాయింట్. దీనిని పలాజో వాటర్ఫాల్ ఏట్రియం అండ్ గార్డెన్స్ అని పిలుస్తారు. ఈ వాటర్ఫాల్ ఎత్తు 2 అంతస్తులంతా. ఈ ఏట్రియం విశేషం ఏంటంటే ఇక్కడ హాలిడే సీజన్ని బట్టి, నెలని బట్టి పూల అరేంజ్మెంట్స్, గార్డెన్స్, థీమ్స్ మారుతూ ఉంటాయి. ద గ్రాండ్ కెనాల్ షాప్స్కి స్వాగతం. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్స్కి చెందిన 160 సిగ్నేచర్ స్టోర్స్ ఉన్నాయి. ఈ రిసార్ట్ ప్రత్యేకతల్లో మరొకటి ఈ గ్రాండ్ కెనాల్. వెనీస్లో లాగానే పర్యాటకులు గొండోలా రైడ్స్ని ఆనందించవచ్చు. ఈ గొండోలా రైడ్స్ మనం వేరే వాళ్ళతో షేరింగ్ బేసిస్లో వెళ్తే ఒకరికి $39, అంటే $3,500 అవుతే, మన కోసమే ప్రత్యేకంగా ఓ గొండోలాని బుక్ చేసుకుంటే $156 అవుతుంది. అంటే మన కరెన్సీలో దాదాపు $14,000. గోండోలాలో మనం వెళ్తుంటే దాన్ని నడిపే వ్యక్తి మన కోసం ఇటాలియన్ భాషలో పాటలు పాడతారు. ది వెనీషియన్ రిసార్ట్లో ఉన్న సెయింట్ మార్క్ స్క్వేర్కి స్వాగతం. అసలు సెయింట్ మార్క్ ఇటలీలోని వెనిస్లో ఉంది. ఇటలీకి వెళ్లకుండానే నేను లాస్ వేగస్లో ఆ గొప్ప ల్యాండ్ మార్క్ని చూడగలుగుతున్నాను. సెయింట్ మార్క్ స్క్వేర్కి మరో పేరుంది, పియాజా శాన్ మార్కో. ఈ స్క్వేర్కి మిగతా స్క్వేర్లతో పోలిస్తే దీనిది నెంబర్ 1 స్థానం. దీనిని చారిత్రాత్మక, రాజకీయ మరియు మతపరమైన గుండెగా పరిగణిస్తారు. చుట్టూ ఉన్న అద్భుతమైన ఐకానిక్ కట్టడాలు దీని విలువని
లేదా సొగసుని ఎన్నో రెట్లు పెంచుతాయి. రూఫ్ని ఆకాశంలా చిత్రీకరించడానికి కారణం మనం నిజంగానే అవుట్డోర్లో ఉన్న అనుభూతి కల్పించడానికి. ఈ ఐస్ క్రీమ్ పార్లర్లోని రంగురంగుల డిస్ప్లే మమ్మల్ని ఆకర్షించి కొనేలా చేసింది. ఇదేమో రెగ్యులర్ ఫుడ్ కోర్ట్. ఈ ఇండియన్ రెస్టారెంట్ చూడగానే ఎందుకో హ్యాపీగా అనిపించింది. మీకు ఈ విషయం తెలుసా? లాస్ వేగస్ని సిన్ సిటీ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న లైఫ్ స్టైల్ అలాంటిది. ఈ సిటీకి ఒక ట్యాగ్ లైన్ ఉంది, వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగస్ స్టేస్ ఇన్ వేగస్ అని. లాస్ వేగస్ని 1930 ప్రాంతంలో, అది ఒక ఎడారిలో ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో తెలుసా? ఆ రోజుల్లో దగ్గరలో హూవర్ డ్యామ్, మరికొన్ని నగరాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటి కోసం పనిచేస్తున్న కార్మికుల విశ్రాంతి కోసం, వినోదాల కోసం ఈ నగరాన్ని నిర్మించారంట. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ సిటీ పేరు వినోదాల విషయంలో రవ్వంత కూడా తగ్గలేదు. స్పానిష్ భాషలో లాస్ వేగస్ అంటే పచ్చిక బయళ్ళు అని అర్థం. అంటే ఓ ఒయేసిస్ లాంటిది. అందుకే ఈరోజు ఈ నగరం ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా పేరు సంపాదించుకుంది. అదండి ఈ వారం విశేషాలు. వచ్చే వారం రోమన్ సామ్రాజ్య థీమ్తో నిర్మించిన సేసస్ ప్యాలెస్తో పాటు అసలు లాస్ వేగస్ని సందర్శిద్దాం. మొట్టమొదటిసారిగా వెలిసిన క్యాసినోస్ ఈ ఫ్రేమాంట్ స్ట్రీట్లోనే వెలిశాయి. వచ్చే వారం ఈ ఎపిసోడ్ మిస్ అవ్వకండి.